నాకు ఫోన్ చేసి చెప్తే నేను సర్టిఫికేట్ పంపిస్తే విపరీతమైన వీరముష్టి పదం నుంచి వీరభద్ర రావాలని చెప్పని ఆ పిల్లడు ఎంత నాన్న కట్టలు పడ్డంటే లాస్ట్కి అయితే అక్కడ ఉండాలి. ఇద్దరు పిల్లల్లో వాళ్ళు టీచర్స్ తీసుకొచ్చిన కూడా వాళ్ళు వెనకసి ఏమైందంటే వీరభద్ర అని కాస్ట్ ఇది లేటర్ ప్యాడ్ ఉంటే నేను ఇస్తా అని చెప్పండి. ఇప్పుడు ఆర్టీఎస్ ఒక 15 రోజుల నుంచి కొట్ల పడుతుంది. దాదాపులో ఏందని చెప్పంటే వీరముష్టి నెట్టిపోతాలని చెప్పని 23వ నెంబర్లో తీసేసి వీరభద్రి అని చెప్పని ఒకటే ఉండాలని చెప్పని మిమ్మల్ని కోరుకుంటున్నాం సార్. మీ దృష్టికి చేస్తున్నాం సార్. ఇంకొకటి సార్, ఒకటి ఏంటంటే మాకు దాదాపు 7 సంవత్సరాలే వాళ్ళు డెలిట్ చేయడం సార్. మీకు ఏంటంటే సార్ ఒకటే మనకు ఒకటి ఏంటని చెప్పంటే ఇప్పుడు ఇవాళ కొంతమంది స్వార్థంగా ఇట్లా ఇప్పుడు మాత్రం కొన్ని కులాలలో సార్ ఒక్కొక్క రకం సార్. ఇప్పుడు మన ఇక్కడ దాదాపు 1700 చిల్లర తారకరామన్న సార్ ఒక దాదాపు 250 నుంచి 250 మంది దాకా ఉంటారు సార్. కుటుంబాలు 40-50 కుటుంబాలు ఉంటాయి సార్. 50-60 కుటుంబాలు జగిత్యాల జిల్లాలో టోటల్ వచ్చేసి ఒక 2000 లోపు ఉంటుంది సార్. 1775 ఉంటుంది సార్. అది నెట్టిపోతాలన్న పదంని అయితే అప్పుడు ఏం పోతాలని పెట్టక నెట్టిపోతాలని అట్లా పడ్డది. అంటే అప్పుడు చెప్పాలంటే అప్పుడు కొంతమందికి ఏమి అన్న ఇంత అవగాహన లేకుండా. కానీ ఇప్పుడు ఇదివరకైనా మేము మీతో మాట్లాడుతున్నామని అంటే కూడా ఇదివరకు తడబడే మాట్లాడుతున్నాం సార్. ఒకటి ఏందని చెప్పంటే ఇప్పుడు ఇవాళ కొడతా అంటే భయం సార్, పెడతా అంటే ఆశ. మా సంచార జాతులు బతుకులు ఎట్లున్నాయి అంటే సార్, ఇప్పుడు అగ్రవర్ణాల దాంట్లోకి వెళ్ళి కొడతానని చెప్పంటే కొడతావా అని చెప్పని నేను కొడతానని చెప్పి ఎదిరించేటోళ్ళు ఉన్నారు. కానీ సార్ మా సంచార జాతులలో కొడతా అంటే ఆమెడ దూరం ఉంటాం సార్, పెడతా అంటే దగ్గరకు వస్తాం. అట్లాంటి బతుకు సార్ రెక్కాడతా కానీ డొక్కాడం బతుకులు. ఇప్పుడు ఇంతమంది కనబడుతుందని చెప్పని రావచ్చు. కానీ సార్ మేము ఎండాకాలంలో సార్ ఎండాకాలంలో మేము వ్యాపారం రిచ్చలల్లో వేరే గ్రామాలలో పోయి ఆడ అమ్ముకుంటూ తిరుకుంటూ వ్యాపారం చేసుకుంటూ వస్తాం సార్. నేను నిన్న ప్రజెంట్లీ నేను ఏందని చెప్పంటే గుంటూరు అవతల గుట్టలలో పోయి వ్యాపారం చేసాను సార్. ఇవాళ పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు రీసెర్చ్ చేసినాం. అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు సార్. వాళ్ళందరూ కలిసి వాళ్ళు అటు వ్యాపారంలో వెళ్ళి జాగంట కట్టుకొని ప్రభలు కట్టుకొని వాళ్ళు ఇచ్చిన సంభావంతో మా పిల్లలు మా తండ్రులు వాళ్ళు అలాంటి బ్రతికే వాళ్ళు ఏది పూర్వీకులు. కానీ మేము ఎదిగినాక ఇప్పుడు ఏమైందంటే వీరముష్టి అని అంటే మాకు గతం ఉండే. ఇప్పుడు అదే వీరముష్టి నెట్టికోతల వీరముష్టి అని చెప్పు నెట్టికోతలు అన్న మాట దాని తర్వాత ఉన్న విషయం. కానీ ఫస్ట్ నెంబర్ ఏంటంటే నేను వీరముష్టి అనే ఉండే. ఈ వీరముష్టి అని ఉంటే ఇది ముష్టి ఎత్తుకున్నాడు ఎందుకని చెప్పి కొంతమందికి వీరముష్టి అంటే మాకు తెలియకపోవు. మరి వీరముష్టి కులం అంటే సార్ మాది ఒకటి ఏంటంటే పూర్వంలో మా దాంట్లో యూపుండలు అమ్మిండ్రు, సాపలు అల్లిండ్రు, ఊరూరై బోళ్ళు ఎత్తుకొని తిరిగిండ్రు. కొన్ని పచ్చబొట్టు అని అంటే అప్పుడు మాది వీరముష్టి పచ్చబొట్టు చేతి మీద ఈ నొరటి మీద అప్పుడు పుట్టినంటే పిల్లకు నొస్టికి కాలు పరిస్థితికి ఇలాంటి పచ్చబొట్టు ఓడుచుకొని మా వీరముష్టి పూర్వీకులు ఇలాంటి చిన్న పనులు చేసుకొని చెంచల జాతులు అంటే చెట్ల కింద వండుకుంటా కొత్త ఇండ్లు ఉంటే ఈ స్కూళ్ళు కట్టినట్టే సారాల్లో మేము నివసించుకుంటే మేము బ్రతుకుంటా వచ్చిన మా తల్లిదండ్రుల నుంచి. ఈ వచ్చినాక మాది వీరముష్టి అంటే మాది చెంచల జాతులలోనే ఉండిపోయింది. కానీ ఏ పుణ్యాత్ముడు కానీ సార్ మాకు ఒకటి అంటే మమ్మల్ని అప్పుడు వాసన చెప్పాలంటే మాకు ఎస్టీలో కాకుండా కానీ ఎస్టీలో జాయిన్ చేసిన మరి చెంచాల జాతి అంటే వీరముష్టి. మేము ఊరు ఎదుర్కొని ఇంతంత పచ్చబొట్టు సాపులు ప్రభలు కట్టుకొని కోమట్టని సంభాషణ ఆడుకొని పెళ్లిలో పోయి పేరంటలలో పోయి మేము బ్రతికే మాది చెంచాల జాతులలో. అప్పుడు మాది పడేసేది మాది ఏంటంటే ఎస్టీలో జాయిన్ అయ్యేది. కానీ అది ఏది ఎట్లా జరిగిందో ఏం కథలో చెప్తే వీరముష్టి అంటే మీరు ఏం చేస్తారంటే ఈ సంగతి పచ్చబొట్టు ఒడుచుకొని ప్రభలు కట్టుకొని ఇంత 4 గిన్నెలు పెట్టుకొని అమ్ముకుంటాను చెప్తారు. వీళ్ళు బీసీలే కాదని చెప్పి మాకు అప్పుడు ఏ సార్ మాకు పుణ్యం కట్టుకుంటే మమ్మల్ని బీసీలు వేసేసిండు. కానీ వాస ఏం కథను అది పెట్టుకుంటే దాని సుతం లోన్ లేదు. బీసీ కార్పొరేషన్ పోయిన సార్ అది గతంలో అప్పుడు 1 లక్ష రూపాయల లోన్ పెట్టుకున్నాం. అందులో ఏది లేదు. ఇలాంటివి మాకు నిజంగా మేము ఇనుకుంటాం. ఇప్పుడు మాకు సార్ మాకు శాంతించుడు మాట్లాడుతున్నాం కానీ చెప్పుకుంటా ఇనుకుంటా పోతున్నాం. కానీ మాకు ఇంత లోన్లు కానీ ఏది కానీ మాకు జాబులు కానీ ఏది కానీ మాకు వచ్చింది లేదు. కానీ దయచేసి మా అంగనం నుంచి మాకు ఈ కులం తొలగించడం అంటే మమ్మల్ని ఎస్టీలు చేస్తే బాగుండు అని కాకపోతే బీసీలా ఉంచుతున్నారు. సరే సంతోషం, మాకు లోన్లు వచ్చేటట్టు మాకు వీరభద్రులను చెప్పి జాయిన్ చేసి మాకు ఇది ఇస్తే చాలా సంతోషాలు. మీ అందరికీ ఒక నమస్కారం సార్. ఇబ్బంది పడ్డాం సార్, ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. మా తండ్రి కూడా చాలా కష్టపడతాడు. ఇప్పటికి కూడా జెన్నారం ఊట్నూరు సైడ్ కూడా సార్ మాది ఇక్కడ టీఆర్నారు, తల్లిగారు మంచిర్యాల మందమరి సార్. మేము కూడా చాలా ఎదుర్కొన్నాం సార్. ఇందాక చెప్పిన పెద్ద వాళ్ళందరూ అవి మేము కూడా ఎదుర్కొన్నాం. మేము చదువుకునే టైంలో కూడా చాలా ఎదుర్కొన్నాం సార్. ఇప్పుడు కూడా మా పిల్లలకు కూడా ఆ పరిస్థితి రావద్దు సార్. మా పిల్లలు కూడా గురుకులాల చదువుకొని దేవుని దయలో వాళ్ళకు కూడా సీట్లు వచ్చి కాలేజీలు చేస్తున్నారు సార్. నేను కూడా
సమస్యలు ఏముందో చెప్పు. ఇక్కడ సమస్యలు ఏంటి సార్, మేము కూడా విలేజ్లో ఆశా వర్కర్ సార్, చిన్నగా జాబ్ వచ్చి సార్ ఇలాంటి వాళ్ళు కొంచెం అధికారులు మమ్మల్ని ఈ పథకాలు వచ్చినాయి ఈ రకంగా కొంచెం ఉన్నాయి మీకు ఇట్లా వేసుకోండి అని చెప్పని తెలియపరిస్తే సార్ మేము దాదాపులలో చాలా కొంచెం మేము మేలు చేసిన వాళ్ళు అవుతారు, మాకు ఎందుకంటే కొంచెం మేము అభివృద్ధి చెందిన వాళ్ళు అవుతాం సార్. ఇప్పుడు ఏంటని చెప్పి ఇప్పుడే కొంచెం పిల్లల్ని చదువుకోవడానికి కూడా కొంచెం ప్రోత్సహిస్తున్నాం సార్. ఒకటి ఏంటని చెప్పంటే కొంతమంది ఇప్పుడు కొన్ని బ్యాక్లాగ్ సీట్లు అది ఉన్నాయని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి మళ్ళీ ఏంటంటే అప్పుడు వెంకటేశ్వర సార్లు వేసినట్టు బ్యాక్లాగ్ సీట్లలో మన ఎంపీసీ వాళ్ళకు ప్రత్యేక వాళ్ళ సీట్లు పెట్టించినట్టు ఇంకా మళ్ళీ ఒకసారి మీరు ఒకసారి అదొకటి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి సీట్లతో నేను చెప్తాను. మా పిల్లలు ఇంకా కొంతమంది ఉన్నారు చదువుకుంటారు, ఎందుకంటే అగ్రవాదాలతో మా పిల్లలు పోటీ పడతారు. ఎందుకంటే వాళ్ళేమో ప్రైవేట్గా చదువుకుంటారు, మా వాళ్ళేమో ఇక్కడ చదువుకుంటారు, మళ్ళీ వచ్చి మళ్ళీ విషయం మేము గతంలో 10 జిల్లాల్లో పర్యటించినప్పుడు మా దృష్టికి రావటం జరిగింది. మీ వారు కూడా కొందరు వచ్చి అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మీ కోరిక ప్రకారం అనేది ఆ కులాల పేర్లను మార్చడానికి సంకల్పించి బీసీ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి 15 రోజుల పాటు బీసీ కమిషన్ ఆఫీస్ హైదరాబాద్లో వాటి గురించి పరిశీలించడం జరిగిందనే మాట కూడా మనం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ మేమందరం అంటే నాతో పాటు సోదరులు సభ్యులు రాపూల్ జయప్రకాష్ గారు, తిరుమలగిరి సురేందర్ గారు, సోదరిమణి బాలలక్ష్మి గారు, మా స్పెషల్ ఆఫీసర్ సతీష్ గారు, అట్లనే బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వారు, తర్వాత ఇక్కడ తహసీల్దార్ గారు, మిగతా ఆఫీసర్ అంటే అక్కడ వచ్చి చెప్పడం వినడం ఒక ఎత్తు అయితే ఇక్కడ స్థానికంగా పోయేసి ప్రజల దగ్గరనే క్షేత్రస్థాయిలో వారు ఉండే ప్రాంతంలో వాళ్ళ మనోభావాలను తెలుసుకునేసి తదుపరి చర్యలు తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగిందన్నమాట కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు వీరముష్టి అంటే పిడికిలి అంటే బహుశా అప్పట్లో మీ వారు పేరు పెట్టింది అంటే వీరుల పిడికిలి అనే ఒక అర్థం వచ్చే కదా వీరముష్టి అని బహుశా పేరు పెట్టించు కొందరు చెప్తుండ్రు కూడా ఆ రకంగా. కానీ కాలక్రమేణా ముష్టి అంటే భిక్ష ఎత్తుకునేవారు అనే విధంగా అనేది ఆ పదానికి అనేది పర్యాంతర భావన వచ్చే విధంగా అవి ఇప్పుడు చివరకు వీరముష్టి అనే మాట అవి సమాజంలో చులకనగా చూడబడటం జరుగుతుందనే విషయం మనందరి దృష్టిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతంలో జగిత్యాలలో ఇక్కడ ప్రాంతంలో కాకుండా మీ వీరముష్టి బస్తీ అనేది హైదరాబాద్లో పాత బస్తీలో కూడా ఉన్నది అలియాబాద్ దగ్గర. సో నేను అనేది ఏంటంటే మీతో ఒకటే మనవి చేసేది, మనిషి అనేది జీవితం అంటే మానవ మనుగడ ప్రారంభమైంది ఒక అడవి జాతిగా ప్రారంభమైంది. మనం పూర్వం అనేది చూస్తే ఆ మూలాలకు పోతే క్రమేణా అనేది నాగరికత రావటం జరిగింది. నాగరికతతో అనేది మనము బ్రతకడం అనేది జరుగుతుంది. ఇప్పటికి కూడా దేశంలో అనేక ఆదివాస జాతి వారు అడవుల్లో వారు అదేవిధంగా బతికేటానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వారిలో అభివృద్ధి చెందాలనే ఒక ఆలోచన కూడా రానటువంటి వారు మన దేశంలోనే ఉన్నారనే విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ప్రార్థించేది ఒకటే, మీరు మీ పిల్లలకు చదివించే ప్రయత్నం మంచిగా చేయండి. మీరు కష్టపడ్డారు, బాధపడ్డారు.
కానీ మన పిల్లలకు భవిష్యత్తులో అటువంటి బాధలు రాకుండా చూడాలి. మీరు కోరుకున్న విధంగా ఇంతకుముందే వీరముష్టి, నెత్తికోటల, వీరభద్రయ్య అనేది ఈ బీసీ కమిషన్ ప్రకటించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బీసీల జాబితాలో ఈ 3 పేర్లు ఉన్నాయి. కానీ అందులో మళ్ళా వీరముష్టి అనే పదం వచ్చే వరకు ఇప్పుడు ఇంతకుముందు సోదరులు చెప్పారు, ఏది సర్టిఫికెట్స్ వచ్చే వరకు కొన్ని దగ్గర అనేది కొందరు ఆఫీసర్స్, మంచి ఆఫీసర్స్ ఉన్నోళ్ళు ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కొన్ని దగ్గర ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి. అటువంటివి లేకుండా ఈ పేరు అనేది అందులోకి మన పేర్లోకి వీరముష్టి పేరు తీసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నెత్తికోతలు అనే మాట అనేది ఇంతకుముందు ఇక్కడ కూడా సోదరులు చెప్పి ఇంతకుముందు కూడా చెప్పారు. అది మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రంలో ఆ పేరుతో ఉన్నవారు ఎవరు లేరు అనే మాట కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆ పదం అనేది లేకుండా చేసేదానికి అనేది బహుశా ఏప్రిల్ 2nd వీక్ లోపల కమిషన్ కూర్చొనేసి కొన్ని కులాలు, దొంగర కులం, పిచ్చగుండ్ర కులం, అదేవిధంగా బుడబుక్కల వారు, అదేవిధంగా మేయన సంఘ అంటే దర్జీలు కూడా వాళ్ళ పేర్లలో కొన్ని మార్పులను కోరడం జరిగింది. ఇట్లా కొన్ని రిప్రజెంటేషన్ జరిగింది. దాని మీద మేము ప్రభుత్వానికి అనేది ఒక రిపోర్ట్ సబ్మిట్ చేసి సానుకూలంగా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. మేడం ఫోటో వస్తుందా సార్? సార్ సార్ ఇదే బాధ్యత. సార్ పరిచయం అభివృద్ధి కోసం కాంక్షించగలం. ఈరోజు బీసీ కమిషన్ తరఫున జగిత్యాలలోని ఈ ప్రాంతంలో వీరముష్టి ప్రజలు నివసించే ఈ ప్రాంతానికి రావటం జరిగింది. క్షేత్రస్థాయిలో వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొనేసి బీసీ కమిషన్ తరపున ప్రభుత్వానికి ఏ రకమైన సూచనలు చేయాలన్న విషయంలో ఆలోచించడానికి అనేది ముఖ్యంగా రావటం జరిగింది. ప్రధానంగా వారు తమ కులాన్ని చిన్న చూపుగా చూస్తున్నారనేసి వీరభద్రియగా తమ కులం పేరు మార్పు కావాలని కోరటం జరుగుతుంది. ఆ దిశలో బీసీ కమిషన్ ఆలోచించి ఏప్రిల్ 2వ వారం లోపల ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనుగొనడం జరుగుతుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాం. వారికి మనవి చేయటం జరిగింది. ఆర్థికంగా వారు మొత్తం చితికిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. వారు ఆర్థికంగా బాగుపడాలంటే ఇప్పుడు రాజీవ్ యువ వికాస్ పథకం అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. అందులో వీరు కూడా ఎవరైతే యోగ్యులు ఉన్నారో, ఎవరైతే ఏదైనా పని చేయాలనుకుంటారో సుమారు 75 వృత్తులు అనేది ఆ రాజీవ్ యువ వికాస్ పథకంలో ఉన్నాయి. వారు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకునేసి అందులో వారు 5 తారీఖు వరకు అప్లికేషన్ సబ్మిట్ చేసుకునే అవకాశం ఉంది. 5 తారీఖు వరకు వాళ్ళ అప్లికేషన్స్ సబ్మిట్ చేసుకోవాలనేసి ప్రభుత్వం కూడా బీసీలలో 130 కులాలు ఉన్నా కానీ మొత్తం కింది స్థాయిలో ఉన్న ఈ కులాలను నుంచి మొదలుపెట్టి అభివృద్ధి వైపు ముందుకు వెళ్ళాలనే మాట మనం చేస్తూ ఉన్నాము. వీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నారు, అట్లనే తహసీల్దార్ గారు ఉన్నారు. వారు అనేది వారికి అన్ని విధాల సహకారం అందిస్తారు. వారు కూడా సమావేశంలో చెప్పడం జరిగింది. అన్ని రకాల వాళ్ళు అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.